హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా నాన్ వెజ్ తిన్నప్పుడు వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అయితే తీసుకొని ఇలాగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న రైస్ని దీంట్లోకి మరికొన్ని వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి మనకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం, అందుకని మనం కొంచెం ఫస్ట్ 2 మినిట్స్ అయితే మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మనం ఎక్కువ మంటలో పెట్టేస్తే ఇవి మాడిపోతాయి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే ఇవి కలర్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి టమాటోస్, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, బీన్స్, పొటాటో, ఇంకా క్యారెట్ తీసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇంకా గ్రీన్ పీస్ కానీ తీసుకున్నాను. వీటిని ఇలాగ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లగడ్డ, ఇంకా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, బీన్స్, దాంతోపాటు ముందుగా నానబెట్టేసుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా కారం, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంతో పాటుకి మనకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగునైతే యాడ్ చేశాను. ఈ పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలాని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసి ఒక హాఫ్ లెమన్ని పిండేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కానీ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టండి. మంచిగా కూరగాయ ముక్కల్లోకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసి అందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి నేనైతే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం షాజీరా అయితే యాడ్ చేశాను. అందులోకి 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఒక్కసారి ఈ ఆయిల్లోకి వేసేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మంచిగా మగ్గుతాయి. ఈలోపు మనం దీనికి రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇవి మగ్గేలోపు కొంచెం వాటర్ తీసుకొని అందులోకి కొంచెం స్పైసెస్ యాడ్ చేయండి. ఇందులో కానీ కొంచెం బిర్యానీ ఆకులు యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, షాజీరా కానీ వేసుకోండి. ఇందులోకి మనం ఒక నిమ్మదబ్బను కానీ పిండుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులోకి 2-3 పచ్చిమిర్చి వీలుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కర్రీలోనే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా, వాటిని తీసుకొని కొంచెం కొంచెంగా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక 70-80% కుక్ అయిన తర్వాత దీన్ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. చూడండి, ఈ విధంగా అయితే మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపడకుంటే సరి చేసుకొని కొంచెం ఉప్పునైతే వేసుకోండి. చూసారు కదా, ఇట్లాగా 70% కుక్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్లో ఇది ఒక లేయర్ లాగా దీన్ని వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మొత్తాన్ని కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని చల్లేసుకొని దీంతో పాటే కొంచెం కొత్తిమీర, పుదీనా కానీ వేసుకోండి. మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే పైనే కొంచెం మసాలా కానీ యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొక లేయర్ కానీ యాడ్ చేసుకొని
దానిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇంకా ఇంకా మసాలా యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మనం వెయిట్ పెట్టడానికి కోసం నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. అంటే వెయిట్ కోసం దమ్ పెట్టేసాం కాబట్టి ఇది ఒక 15 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. తర్వాత తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి వెజ్ దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, చక్కగా దీంతో పాటు మనం మ్యాంగో పికిల్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.